వర్షం వర్చువల్ మహానాడులో రికార్డు విరాళాలు. ఒక్కరోజు, అవును మీరు విన్నది నిజమే. కేవలం ఒక్కటంటే ఒక్క రోజులో ఏకంగా 12,44,00,000 రూపాయలు. అది కూడా ఎక్కడో మైదానంలో లక్షలాది మందితో జరిగిన సభలో కాదు, కేవలం ఒక ఆన్లైన్ వర్చువల్ మీటింగ్లో పసుపు పండుగ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి కాసుల వర్షం కురిసింది. అసలు కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఈ తొలి మహానాడులో ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారు? 5 కోట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ నాయకుడు ఎవరు? వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పండుగ అనగానే గుర్తొచ్చేది మహానాడు. ప్రతి ఏటా వేలాది మంది కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. కానీ ఈసారి సీన్ మారింది. దేశంలో ఉన్న ఇంధన సంక్షోభం కారణంగా ప్రధాని ఇచ్చిన పొదుపు పిలుపు మేరకు మే 27 బుధవారం నాడు మహానాడును పూర్తిగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. నేతలంతా స్క్రీన్లకే పరిమితమైన విరాళాలు ఇవ్వడంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మొదటి రోజు సమావేశం ముగిసే సమయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక సంచలన ప్రకటన చేశారు. కేవలం తొలి రోజే పార్టీ ఫండ్కు 12.44 కోట్లు వచ్చినట్లు వేదికపై నుంచి అధికారికంగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మహానాడు కావడంతో నేతలు పోటీపడి మరీ చెక్కులు రాసిచ్చారు. ఇందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు. ఎంపీ వేమిరెడ్డి, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఏకంగా 5 కోట్లు విరాళంగా ఇచ్చి పార్టీపై తమకున్న తిరుగులేని అభిమానాన్ని చాటుకున్నారు. వీరి తర్వాత ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసులు రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఇద్దరు చెరో 1.50 కోట్లు చొప్పున మొత్తం 3 కోట్ల పార్టీ నిధికి అందజేశారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అస్సలు తగ్గలేదు. దేని ముందు నువ్వు ముందు అంటూ విరాళాలు వరద పారించారు. మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాష్యం రామకృష్ణ తల 1 కోటి చొప్పున భారీ విరాళాలు ప్రకటించారు. మహిళా నేతలు కూడా ఈ రేసులో దూసుకుపోయారు. మంత్రి సవిత 50 లక్షలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే దామచర్ల సత్య 20 లక్షలు ప్రకటించారు. ఇక 1 లక్ష నుంచి 10 లక్షల రూపాయల విరాళాలు ఇచ్చిన వారిలో చాలా మందే ఉన్నారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, సిస్ట్లా లోహిత్ 10 లక్షలు, ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, రాధాకృష్ణ గోవర్ధన్ రెడ్డి 5 లక్షలు, ఎంవి ప్రణవ్ గోపాల్ 3 లక్షలు, పట్టాభిరామ్, డూండి రాకేష్ 2 లక్షలు, కోటేశ్వరరావు 1.26 లక్షలు, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, అశోక్ బాబు, నాదెండ్ల బ్రహ్మం చౌదరి 1 లక్ష. సాధారణంగా ఫండ్ రైజింగ్ అనగానే ఎంతో కష్టపడాలి, కానీ మహానాడు తొలి రోజే ఈ స్థాయిలో విరాళాలు రావడం చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే కార్యకర్తల సంక్షేమానికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి ఆయన పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చూసారుగా, వర్చువల్ మీటింగ్లోనే ఈ రేంజ్లో విరాళాలు వచ్చాయంటే టీడీపీ నేతల జోష్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.